హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఈ వచ్చే వేసవి కాలంలో, ఇప్పుడుండే వేసవి కాలంలో ఈ టైప్లో ఖచ్చితంగా చేసుకొని ప్రతి ఒక్కరు తిని తీరాలండి. కడుపులో చాలా చల్లదనంగా ఉండే ఈ రెసిపీ అండి. దీనిని చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. దీన్ని చాలా సింపుల్గా 5 నిమిషాల లోపల దీన్ని తయారు చేసుకునేసి కడుపు నిండా అన్నం తినచ్చండి. కడుపులో చల్లగా ఉంటుంది. గుడ్ టేస్ట్ అంత బాగుంటుంది. దీనిని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతిరోజు కూడా ఈ విధంగా చేసుకొని తినండి. ఈ ఎండాకాలం పోయేంత వరకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? దీని గురించి ఏంటంటే ముందుగా మనం పెరుగు తీసుకోవాలండి. నేనైతే ఒక అరకిలోదంటే హాఫ్ లీటర్ పెరుగు వరకు తీసుకున్నానండి. ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దాన్ని ఈ టైప్లో బాగా గుజ్జులాగా ఇలా కలిపేసుకునేసి మనకి నీళ్లు ఎన్ని అవసరమో అన్ని పోసేసుకోవాలండి. నేనైతే ఒక గ్లాసు వరకు పోసాను. అంటే ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఒక 2 లేదా 4 ఉంటే కొద్దిగా సరిపోతుంది. ఓకేనా? దీంట్లో ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలండి. అది మన ఇష్టం అండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు 1 కాదు 2 గడ్డలని కోసేసుకోవచ్చు. నేను ఒక గడ్డ సన్నగా పొడవుగా కట్ చేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా అంటే దీంట్లో వేసుకోవాలి. ఓకేనా? ఈ తర్వాత ఏంటంటే లాస్ట్లో కూడా చూసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని టైప్లో మనం బాగా మిక్స్ చేసుకునేసి దీన్ని కనీసం అంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేస్తే ఇది ఏంటంటే బాగా పులిసి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసుకుందాం. ఆ నూనెను వేడెక్కనిచ్చేసి ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి ఆ తర్వాత వెల్లుల్లిపాయలని ఇలా ముక్కులు నలిపి దాంట్లో వేసేసుకునేసి ఇలా బాగా కలుపుతూ సన్నమంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఈ టైప్లో బాగా ఫ్రై చేసిన తర్వాత అంటే కొంచెం దూరగా వేగాలండి. ఇలా వేగనిచ్చేసి ఇప్పుడు చీరిన పచ్చిమిరపకాయలు ఒక 2 లేదా 3 కొంచెం స్పైసీ కొరకు, ఎండు మిరపకాయలు కూడా ఒక 2 అలా మధ్యలోకి ఇరిసి వేసుకునేసి చిటికెడు ఇంగు పొడి కూడా వేసుకుంటుందంటే మంచి వాసనతోటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు దాన్ని ఇలా కలిపేసి ఇప్పుడు 4 రెబ్బల కరివేపాకుని దూసి అందులో వేసుకునేసి కాస్త దీన్ని కూడా చిటపటలాడనివ్వాలి. ఓకేనా? ఈ టైప్ చిటపటలాడాక ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. పసుపు చిటికెడు వేసుకునేసి దీన్ని కూడా కాస్త కలిపేసుకోవాలి. అంటే ఒకవేళ మనకి పసుపు కొంచెం తక్కువ అనిపిస్తుంది అనుకుంటే మరికొద్దిగా కూడా వేసుకోవచ్చు. వేసాక ఇప్పుడు దీన్ని పసుపు వాసన పోయేంత వరకు సన్న మంట మీద కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ పసుపు అంత అవసరం లేదు అనుకున్నప్పుడు తగ్గించుకుంటే కొంచెం తెలుపుగా కనపడుతుంది. కొంచెం లైట్గా పసుపు ఉంటే ఏంటంటే మంచి కలర్ఫుల్గా కనపడుతుంది. అందుకోసమనే మరి కొద్దిగా వేసాను. ఇప్పుడు మనం ఊరబెట్టిన ఈ పెరుగు కలిపిన దాన్ని అందులో వేసేసుకునేసి అంటే స్టవ్ ఆపిన తర్వాత ఈ పెరుగుని దాంట్లో వేసేసుకోవాలి. ఓకేనా? స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు అవసరం లేదండి. ఓకేనా? దీని గురించి స్టవ్ ఆన్ చేసే అవసరం లేదు. పోపు రెడీ అయ్యేంత వరకు మాత్రమే స్టవ్ ఆన్లో ఉండాలి. ఆ తర్వాత పెరుగు పోసేటప్పుడు స్టవ్ ఆన్లో అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మీదకించి కొత్తిమీరని అలా శుభ్రంగా కడిగి ఇరిసి దాంట్లో వేసేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఆఖరణ ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి టేస్ట్ సరిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత ఇక వేడిగా బాగా సర్వ్ చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఓకేనా? ఏంటంటే మనం ఉన్న ఆ పోపుని రెడీ చేసి పెట్టిన ఆ పోపును చల్లార్చే అవసరం లేదండి. మంట ఆపేసి ఆ తర్వాత ఈ పెరుగు పోసుకునేసి బాగా కలిపేస్తే సరిపోతుంది. అప్పుడేమవుద్దంటే ఇలా మంచి ఫ్రెష్గా కలర్ఫుల్గా సూపర్గా ఉంటుందండి. దీన్ని ఈ టైప్లో తింటుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. దీని ముంగట వేరే మటన్ కర్రీ కూడా పక్కన పెట్టేస్తారండి. అంత బాగుంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. కడుపులో చాలా చల్లగా ఉంటుందండి తింటేను. అందుకోసమనే ఇంతగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ దీన్ని ఖచ్చితం ట్రై చేయండి. ఓకేనా?